హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసి వేపుతున్నాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి కలిపేసేయాలి. సాల్ట్ కూడా వేస్తున్నాను. మనకి రుచి సరిపడ్డ ఉప్పు అయితే మీరు వేసుకోండి. దాన్ని కూడా అలా కలిపేసేయాలి. ఇది వచ్చేసి ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని కలిపేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేస్తాను. వేసి ఇలా కలిపేసేయాలి. పచ్చిమిర్చి వేసినాక కారం అనేది వేయించాలి. నూనెలోనే వేసుకోవాలి. నూనెలో బాగా కారం అనేది పడితే రుచి అనేది వస్తుంది. కాకపోతే మాడకుండా చూసుకోండి, తిప్పుకుంటూ. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ముందుగా మనం జీలకొట్టి పెట్టుకున్న పెరుగు అన్నమాట. పెరుగు అయితే దీంట్లో ముఖ్యంగా వేయాలి. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది. చపాతీల్లోకి, రొట్టెల్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే దాంట్లో వేసేసి కలిపేయాలి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోండి. కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోండి. నేనైతే కరివేపాకు యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. దాన్ని ఇలా కలుపుకోవాలి. అసలు ఇప్పుడు ఇది అవుతుంటేనే చాలా స్మెల్ వస్తుంది. అసలు మంచి స్మెల్. ఒకసారి ట్రై చేయండి. నేను వేరే వాళ్ళ ఛానల్లో చూసే నేర్చుకున్నాను అన్నమాట. యూట్యూబ్ ద్వారా చేసుకొని అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. మంచిగా అయితే కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా 2 టమాటాలని మిక్సీ పట్టి పెట్టాను అన్నమాట. దాన్ని అయితే దీంట్లో వేసేసి టమాటా గుజ్జేసేసి కలుపుకోండి. ఇప్పుడైతే ఉడకబెట్టిన గుడ్డులకి 4 ఘాట్లు పెట్టుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు కావాలనుకున్న వాళ్ళు. నేనైతే గుడ్లు వేసేసాను. ఇవి ఇలా దగ్గర పడేదాకా ఉంచుకొని ఆఫ్ చేసుకోవటమే. ఇంకా చూడండి, ఇలా అయితే వచ్చింది. నాకైతే కొంచెం థిక్గా కావాలి. అందుకని నేను కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి, లేకపోతే లేదు. అది మీ చాయిస్. నాకైతే కొంచెం చిక్కగా ఉండాలి గ్రేవీ, అందుకని కొబ్బరి పొడి అయితే వేసాను. ఇలా కలిపేసి కొంచెం సేపు మూత అయితే పెట్టేసి ఇంకా దింపేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా కర్రీ అనేది ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.